స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కిమిడి. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ రోజు ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు చీపురపల్లి నియోజకవర్గం గరివిడి మండల తహసీల్దార్ కార్యాలయం మండల తహసీల్దార్ సిహెచ్ బంగారాజు ఆధ్వర్యంలో కార్యాలయం ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవ ప్రాముఖ్యత మరియు స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి వివరించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కిమిడి మాట్లాడుతూ నేటి తరాలకు రాబోవు భావి తరాలకు స్వాతంత్ర దినోత్సవం మరియు స్వాతంత్ర ప్రాముఖ్యతను మరియు స్వాతంత్ర సమర యోధుల యొక్క త్యాగాలను వివరించి యువతరంలో ఉత్తేజం మేల్కొల్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా విద్యార్థులు చేసిన జాతీయ గీతంకి చేసిన నృత్యం అందరినీ ఆకట్టుకుంది. అదేవిధంగా నేను చెప్పిన కూలీ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకు కూడా పార్టిసిపేషన్ అన్ని కూడా చక్కగా తెలుసుకోవాలని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ మరి స్వాతంత్రం దీంట్లో వచ్చినప్పుడు కూడా కొన్ని విషయాలు చెప్పాను. అది అందరూ సోదరు కింద భావించడానికి మంచిగా తీసుకొని చెప్పి కూడా ఎందుకంటే ఎన్సీసీ వాళ్ళు నిలబడినప్పుడు అది ఏం చేస్తాడో ఆ ఫోటో తీస్తాడు. ఆలకంటే మనం నిలబడితే మన ఫోటో రేట్ల పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాను. అందుకోసం రెండు విషయాలు ఏదైనా మన పిల్లలు చెప్తాను కదా. ఎక్కడి నుంచి వచ్చారు? అలా మల్లదూరం ఆయన 7 అడుగులు ఉంటాడంట. సీతారామరాజు గారు సహచరు ఆయన తను పుట్ట అక్కడ చూసాం. తర్వాత హోటల్కి వచ్చాక వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే అక్కడ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి కాకినాడలో ఆ నాయనమ్మ 13 సంవత్సరాలు గ్రామీణ కుటుంబం నుంచి ఆవిడ చదువుకుంటుంటే బయటకు వచ్చింది. ఈ ఉద్యమం రోజున ఆవిడ తిరిగితే ఆవిడకి సెక్స్ చెప్పారు. సెక్స్ చెప్పి జైలుకి వెళ్ళి సముద్రం దాకింది కాబట్టి మరి ఇంట్లో కానివ్వకుండా ఉంచుతారు. మరి నేను అక్కడికి వెళ్ళనని శిక్ష అయిపోయిన తర్వాత అక్కడే ఉంటే ఈ హోటల్ మేనేజర్ ఆవిడ మనం కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాతే పుట్టినట్టున్నాం. మరి స్వాతంత్రం గురించి అసలు స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఎయిర్పోర్ట్లో ప్రధానమంత్రి గారు చేసి చూస్తాను. ప్రధానమంత్రి గారు మొక్కుతున్నారు ఆ పక్కనే నిలబడితే బాగుంటుందని. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతే ఎవరు ఉండేదో ఒకసారి ఆలోచించుకుని ఏది కూడా ఏంటంటే నేర్చుకోవాలి. ఎక్కడ ఎలా ఉండాలి, ఏ జెండా దగ్గర ఎలా ఉండాలి, స్వాతంత్ర దినోత్సవంలో ఎవరు ఉండాలి ఏంటి అనేది మనలో జాతీయ జెండా కొంతమంది జాతీయ గీతం అయిపోతుంటే మా ఫోటో అయిపోయింది అన్నట్టుగా ఇటు కదిలి ఒక 1757లో మన బొబ్బిలి యుద్ధం జరిగింది. అదే సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు అక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగింది. మంగళ దేశపాండే అనేటటువంటి ఒక ఆయన, మేము హిందువులం కాబట్టి ఈ ఆవు కొవ్వుతోటో పంది కొవ్వుతోటో జంతు కొవ్వుతో మీరు తోటను తయారు చేసి మీరు కవర్ చేస్తున్నారు కాబట్టి మేము ఆ కొవ్వు తీసి
నోట్తో కొరికి తుపాకీ పేల్చాలి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సిపాయిల తిరుగుబాటు చేశారు. 1757లో స్టార్ట్ అయింది. ఆ సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి స్వాతంత్ర ఉద్యమం 1757లో స్టార్ట్ అయితే 1947లో మనకు వచ్చింది. 1757 నుంచి 1947 వరకు అంటే ఇంచుమించు 200 సంవత్సరాల పైచిలకు పోరాడారు.